హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి. సంక్రాంతి అందరూ బాగా జరుపుకుంటున్నారా? మేమైతే చాలా బాగా జరుపుకున్నాము. అలానే మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈ ఇయర్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ గొడవలు గోలలు ఏమీ లేకుండా అందరూ చాలా బాగా సంక్రాంతిని సెలబ్రేషన్ చేసుకోండి. రేపే కదా కక్క ముక్క తినిన రోజు, కాబట్టి రేపు కొంచెం డ్రింక్ చేసేవాళ్ళు డ్రింక్ చేయండి, కానీ కొంచెం గొడవలు ఇలాంటివి ఏమీ లేకుండా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేయండి. మేము ఊర్లోనే అంటే వైజాగ్లోనే ఉన్నాం. మేము ఊరేది ఏం లేదు. మా అత్తయ్య వాళ్ళు ఇల్లు వైజాగ్లోనే, మేము వైజాగ్లో ఉంటున్నాం. మా అత్తయ్య వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ దగ్గర జాలార్పేట అనే ఒక ఏరియాలో మా అత్తయ్య వాళ్ళు ఉంటారు. ఈ జాలార్పేటలో ఉన్న ప్రతి ఒక్క ఇల్లుని చూసుకుంటే మేడ పైనే దేవుడిల్లు అనేది ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్క మేడ పైన మీకు ఒక ఇల్లులా కనిపిస్తుంది. ఆ ఇల్లులా కనిపించిందంటే అది దేవుడిల్లు అని అర్థం. ఆ దేవుడింట్లో మనం మన పూర్వీకులకి ఒక ఉపారంలాగా పెట్టుకొని అక్కడే అమ్మవారికి మన పూర్వీకులకి బట్టలు చూపించడం ఇవన్నీ జరుగుతాయండి. ప్రతి ఒక్క వాళ్ళ ఇంట్లోని ఇలానే జరుగుతుంది. కొంతమందికి సంక్రాంతి ఉంటుంది, కొంతమందికి శివరాత్రి ఉంటుంది. సంక్రాంతి చాలా మట్టుకు అందరికీ సంక్రాంతి శివరాత్రి రెండూ చేస్తారు. మా ఇంట్లో కూడా సంక్రాంతి శివరాత్రి రెండూ జరుపుకుంటాం మేము. సంక్రాంతి రోజు ఏంటంటే మా వారు తాతయ్యలు వాళ్ళ నాన్నలు మా మామయ్య వాళ్ళ నాన్నగారులకి పెద్దవాళ్ళందరికీ సంక్రాంతికి పెడతాం. శివరాత్రికేమో వాళ్ళ నాన్నగారు అంటే ఇప్పుడు మా మామయ్య వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఇలాంటి వాళ్ళందరూ చనిపోతారు కదండి, వాళ్ళందరికీ శివరాత్రికి పెడతాం. శివరాత్రికి అందరూ చిన్నవాళ్ళకి పెడతాం, సంక్రాంతికేమో అందరూ పెద్దవాళ్ళకి మాత్రమే పెడతాం. ఇదండి మా ఇంట్లో జరిగే పండగ. శివరాత్రి అంతా సపరేట్గా ఉంటుంది, సంక్రాంతి అంతా సపరేట్గా ఉంటుంది. కానీ పెట్టడం అనేది కామన్ అండి. అంటే బట్టలు పెట్టడం అనేది కామన్. అలానే దేవుడికి మడపలు వేయడం కూడా కామన్గానే ఉంటుంది. చాలా ఊర్లలో పొంగడాలని, కొంతమంది బూర్లని, కొంతమంది అరిసెలని ఇలా వేస్తారు. మాకు పిండి వంట అలాంటిది ఏమీ ఉండదు, కానీ చక్కగా కలగూర మేము సపరేట్గా కలగూర చేస్తామండి. ఉల్లిపాయతో కలగూర చేస్తాం, చాలా బాగుంటుంది. దాంట్లో పెసరపప్పు వేసుకొని ఇక్కడున్న ప్రతి ఒక్కరు అంటే మా ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరు ఇలానే చేస్తారు. ఇక్కడ ఈ ఫేమస్ చాలా అంటే ఈ చారు చాలా ఫేమస్, చాలా ఎక్కువగా తినడానికి ఇష్టపడతారండి. ఆ వీడియో కూడా వస్తుంది, మీరు ఖచ్చితంగా చూడాలి. చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వరకు ఇదండి వీడియో. నెక్స్ట్ వీడియో అంతా వంట వీడియో వస్తుంది, అది కూడా కొంచెం చూసి లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదేనండి వీడియో. మా ఇంట్లో మా దేవుడి గది, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో మా దేవుడి గది. మా దేవుడి గది ఎలా అలంకరించుకున్నాం ఏంటనేది ఈ వీడియో మొత్తం అండి. నాకు తెలిసిన మట్టుకు నేను అన్నీ మీకు షేర్ చేసుకున్నాను అనుకుంటున్నా. మా సంక్రాంతి ఇలానే జరుగుతుంది. మా చుట్టాలు వాళ్ళు వీళ్ళు వస్తారు, మంచిగా భోజనం చేసి మా దేవుడికి దండం పెట్టుకొని వెళ్తారండి. ఇదేనండి మా సంక్రాంతి. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అలానే కొంచెం నన్ను సపోర్ట్ చేయండి. హ్యాపీ సంక్రాంతి. రేపు హ్యాపీ కనుమ. మీరందరూ మంచిగా కనుమను ఎంజాయ్ చేయండి. మా వారికి డ్యూటీ ఉందండి, డ్యూటీకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి మీరందరూ మంచిగా ఎంజాయ్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ.